అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి వారి యొక్క ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రేమించిన వాళ్ళని దక్కించుకుంటారా? విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి మళ్ళీ కలుస్తారా? కోరుకున్న వాళ్ళు, ఇష్టపడ్డ వాళ్ళు వారి జీవితంలోకి రావాలి, వాళ్ళకి దక్కాలి అంటే ఏం చేయాలి? ఎలాగా చేస్తే వాళ్ళకి అన్నీ దక్కుతాయి అన్నది ఈ మేషరాశి వారి యొక్క వీడియోలో చూడండి. ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్నీ మీకు విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ చేతబడి నివారణ, వ్యాపార సమస్యలు, గుప్త నిధుల కోసం ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. 100% మీకు పరిష్కారం చూపిస్తారు. ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది. మేషరాశి వారి ప్రేమ ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క ప్రేమ చాలా జెన్యూన్గా ఉంటుంది. వీరు ఎవరినైనా ఇష్టపడ్డారు అంటే చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు. పెళ్ళి దాకా వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. మంచి లైఫ్గా ప్రేమించిన వారితో గడపాలి అనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే మేషరాశిలో ప్రేమించేటువంటి వాళ్ళకి నా సలహా, కొత్తగా ప్రేమించేటువంటి వాళ్ళు అవతల వాళ్ళ మీద మనసులో ప్రేమ పెట్టుకొని అది చెప్పకుండా కొంచెం టైం తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఆలస్యం చేయొద్దు. మీకు సమయం అన్నది అనుకూలం కొంచెం తక్కువగా ఉంది. వెంటనే మీరు అవతల వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి మీ ప్రేమని అవతల వాళ్ళకి తెలియచేయండి. మీరు అలా తెలియజేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు, మీతోనే ఉంటారు. లేదు అంటే వారు మరొకరి మీద ఇష్టాన్ని పెంచుకొని లేదా ఎవరైనా సరే వాళ్ళకి ప్రపోజ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మేషరాశిలో ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మీ మనసులో మాట చెప్పండి. అలా చెబితేనే మీ యొక్క ప్రేమ అనేది విజయం సాధిస్తుంది. ఇప్పుడు మేషరాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం. మేషరాశిలో వాళ్ళు ప్రేమించుకున్నారు అంటే చాలా అన్యోన్యంగా ఉంటుంది. వీళ్ళని చూసిన ఎవరైనా అరే వీళ్ళు చాలా చక్కగా ఉన్నారు, మంచిగా ప్రేమించుకుంటున్నారు, వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చాలా ఈర్ష్యపడడం, కొంతమంది సంతోషపడడం జరుగుతుంది. అయితే ప్రేమించిన వాళ్ళు మొదటగా దూరం అవడానికి ప్రధాన కారణం అనేది మీరు ఇష్టపడే మీ స్నేహితులు లేదా మీకు కావాల్సినటువంటి వాళ్ళు. వీళ్ళు మీ ప్రేమ మధ్యలోకి మీరే కొంతమంది వ్యక్తులను తీసుకొస్తారు. ఉదాహరణకి మీ స్నేహితులు లేదా అవతల ఉన్న అమ్మాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మీ ప్రేమ మధ్యలోకి వస్తారు. మొదట్లో మీకు చక్కగా అనుకూలంగా ప్రవర్తిస్తారు. అది పోను మీ మీద మీరుండేటువంటి ఇష్టం, మీరుండేటువంటి ప్రేమని వాళ్ళు గ్రహించి ఎలాగైనా ఈ ప్రేమను నాశనం చేయాలని కంకణం కట్టుకుంటారు. వాళ్ళు మీ ప్రేమని విడగొట్టి వాళ్ళు దక్కించుకోవాలని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా చాలా జరిగాయి కూడాను. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రేమించిన వాళ్ళు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పటం, మీ గురించి మీరు తప్పుడు వాళ్ళని, తప్పుడు ప్రవర్తిస్తారని, మీరు ఇప్పుడు నటిస్తున్నారని, తర్వాత వివాహం చేసుకొని వదిలేస్తారని, మీరు మోసగాళ్ళని, గతంలో ఇలాంటివి కూడా చేశారని అవతల వాళ్ళకి చెప్తారు. చెప్పేది తమ బెస్ట్ ఫ్రెండే, అబద్ధాలు చెప్పరు అని అవతల వాళ్ళు చాలా గుడ్డిగా నమ్మేసి వీళ్ళని దూరం పెట్టడం. అవతల వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. ప్రేమించినటువంటి వాళ్ళు దూరం పెట్టేయడం, దూరంగా వెళ్ళిపోవటం, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగా మీరు ప్రేమించిన వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు అనేది కూడా మీకు తెలియకుండానే అవతల వాళ్ళు ఇంకొకరితో టైప్ అయిపోయి లేదా మీ ఫ్రెండ్స్తోనే వాళ్ళు తిరుగుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. మరి కొందరు మనసులో మాట చెప్పుకోలేక, బయట దాచుకోలేక నేరుగా వచ్చి మీరు ఇలాగంట పెళ్లి చేసుకోరంట, గతంలో కూడా చాలామందిని ఇష్టపడ్డారని గొడవకి దిగుతారు. దాన్ని వెంటనే మీరు అవతల వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు అని అపోహలోకి వెళ్ళిపోయి అవతల వాళ్ళతో వాదనలోకి దిగి గొడవ పెట్టుకొని వాళ్ళని దూరం చేసుకునేది చేస్తూ ఉంటారు. ఒక్కసారి ప్రేమ అన్నది చాలా విలువైనది. ఒక్కసారి మనిషికి పుట్టింది అంటే అది ఇంకొకరి మీద అదే ఫీలింగ్ అన్నది రాదు.
ప్రేమించారు అంటే అవతల వాళ్ళని దక్కించుకోవడం కోసం ఏదైనా చేయాలి. మీరు ప్రేమించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మీకే తెలుస్తుంది. అవతల వాళ్ళని కూర్చోబెట్టి వారికి విషయం వివరంగా చెప్పి వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మీరు కూడా వివరంగా కనుక్కుంటే ఆ ప్రేమ అన్నది నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాదని మీరు గొడవకు దిగి మీరు అలాగే ప్రవర్తిస్తే అవతల వాళ్ళు మీ మీద చెప్పినవన్నీ వీరు కూడా ఇంకా గుడ్డిగా నమ్మినవన్నీ నిజమేననుకొని మిమ్మల్ని వదిలేసి దూరం వెళ్ళిపోతారు. అలాగే ఇప్పటికీ చాలామంది దూరం అయ్యారు. మళ్ళీ తిరిగి కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ద్వారా మాట చెప్పించినా, ఎన్ని పూజలు చేసినా కూడా మీకు పరిష్కారం అనేది లభించలేదు. అలా మీకు పరిష్కారం లభించక ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యి మళ్ళీ మీ జీవితంలోకి వాళ్ళు రావాలి అని మీరు గట్టిగా అనుకున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ ఉన్న అఘోరా గురువు గారిని సంప్రదించండి. ఈయన ఎంతోమంది ప్రేమికుల్ని కలిపారు, వివాహాలు కూడా చేశారు. 100కు 100% మీ సమస్యను కూడా పరిష్కారం చేస్తారు. ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. అయితే గతంలో విడిపోయి అనేక రకాల కారణాల వల్ల విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి కలుస్తారా? మరి వాళ్ళని దక్కించుకునేటువంటి అవకాశం ఉందా అంటే వాళ్ళని దక్కించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొదట వారు ఎవరైతే క్లోజ్గా ఉంటారో లేదా వాళ్ళకి మీకు మధ్య వారధిగా ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు జెన్యూన్గా ఉన్నారా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. వాళ్ళు జెన్యూన్గానే ఉన్నారు, నిజాయితీగానే ఉన్నారు అన్నప్పుడు మీరు అవతల వాళ్ళని పిలిచి మీ యొక్క మనసులో ఉన్న బాధని చెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేయండి. క్షమాపణ చెప్పినా తప్పులేదు. కానీ అలాగని అవతల వాళ్ళు కూడా మీరు వినుకోకుండా ఉన్నట్లయితే వశీకరణ అనే ఒక ప్రక్రియ ద్వారా మీరు ప్రేమించిన వాళ్ళని తిరిగి మళ్ళీ మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ గురువుగారిని సంప్రదించండి. ఆ వశీకరణ ప్రక్రియ ఏంటి, అది ఎలా దక్కించుకోవాలన్నది ఆయన మీకు వివరంగా చెప్తారు. అలాగే చాలామంది వివాహం అయిన తరువాత కూడా కొంతమందిని సడన్గా ఇష్టపడడమో లేదా మోహించటమో, పెద్ద వయసు వాళ్ళు కూడా మనసులో ప్రేమించటమో, తన కుటుంబంలో భార్యాభర్తలు సరిగ్గా లేకపోవటం వల్ల, లేదా తన భార్య వల్ల తనకి సంతోషం లేకపోవడం వల్ల, లేదా తన భర్త వల్ల తనకి హ్యాపీనెస్ లేకపోవడం వల్ల ఏదో ఒకరిని ప్రేమించడం, ఆశ్రయించడం జరుగుతుంది. కానీ ఎంత ప్రేమించినా అవతల వాళ్ళు దక్కకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దక్కి కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళకు కూడా ఈ గురువుగారు చక్కటి పరిష్కారం చూపిస్తారు. ఈ గురువుగారి ద్వారా మీరు వెంటనే వాళ్ళని మీరు వశీకరణ చేసుకొని మీరు నచ్చినట్టుగా వాళ్ళతో ఉండి మీ జీవితాన్ని సంతోషం పరుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రేమ అన్నది చాలా విలువైనది. ఎప్పుడు ఎవరికి పుడుతుందో తెలియదు. అలాంటి విలువైన ప్రేమతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా ఈ గురువుగారిని సంప్రదించండి. ఇలాంటి సమస్యలతో మీ స్నేహితులు ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.